హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మా కృష్ణమూర్తి. వెల్కమ్ టు వీకెమ్ అకాడమీ. సో ఆల్రెడీ మన ఛానల్లో ఇంపార్టెంట్ గన్ షాట్ 4 మార్క్ క్వశ్చన్స్ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాము. అలాగే ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ న్యూమరికల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. అలాగే మొత్తం ఐపీ సిరీస్లో భాగంగా ఇంపార్టెంట్ 4 మార్క్స్, 8 మార్క్స్, అలాగే 2 మార్క్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో పాటు అన్ని చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎవరైనా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంటెంట్ని అయితే ఒక్కసారి వాచ్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ అయితే గన్ షాట్ 2 మార్క్ క్వశ్చన్స్ అయితే నేను మీకు వీడియోలో ఇవ్వబోతున్నాను. సో జనరల్గా ఈ పర్టికులర్ 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి నేను బేస్డ్ ఆన్ మా గవర్నమెంట్ మోడల్ పేపర్స్ కానీ మోడల్ క్వశ్చన్స్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వబోతున్నాను. అయితే జనరల్గా ఆల్ చాప్టర్లో మీరు నోటీస్ 10 వరకు అయితే మీకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 10 2 మార్క్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఈ చాప్టర్ నుంచి. ఆ 10 క్వశ్చన్స్లో ఎక్కడైతే మోర్ వెయిటేజ్ ఉంటుందో, అంటే లైక్ 2 మార్క్స్ వస్తున్నాయి ఒక చాప్టర్ నుంచి, ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి మాత్రం ఏంటంటే నేను ఒక 7 వరకు ఇచ్చాను. మిగతా చాప్టర్లో అయితే ఎక్కడైతే ఓన్లీ ఒక 2 మార్క్ వస్తుందో అక్కడ నేను 4 కానీ 5 క్వశ్చన్స్ ఇచ్చాను. సో అయితే ఎవరైతే 85 అవుట్ ఆఫ్ 85 తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే చాయిస్ తీసుకోవద్దు, మొత్తం చదవండి. సో ఒక మార్క్ 2 మార్క్ తగ్గినా పర్వాలేదు, రైట్? 80 to 85 ప్లస్ వచ్చినా పర్వాలేదు, 80 to 85 మధ్యలో వచ్చినా కూడా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే సో మీరు ఈ పర్టికులర్ చాయిస్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే తప్ప నాకు ఫుల్ స్ట్రెచ్ మార్క్స్ కావాలి 85 అవుట్ ఆఫ్ 85 అంటే అన్ని క్వశ్చన్స్ చాయిస్ లేకుండా అండ్ ఇంపార్టెంట్ అని అనుకుంటే అన్ని క్వశ్చన్స్ అయితే చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో కొంత ఎక్స్టెంట్ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ చాప్టర్ చూడండి, సమ్ బేసిక్ కాన్సెప్ట్ కెమిస్ట్రీతో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ చాప్టర్లో మనకి 2 మార్క్స్ అయితే ఉన్నాయండి. దాంట్లో హౌ మెనీ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్. మీకు తెలుసు నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్, గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇస్తే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గివెన్ వెయిట్ ఎంత 540 grams, గ్లూకోజ్ వెయిట్ ఎంత మాలిక్యులర్ వెయిట్ 180 grams వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? అంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్లో ఇది ఎక్కువగా రిపీటెడ్గా అడిగాడు. రిపీటెడ్గా అంతా కూడా నేను ఫస్ట్లో పెట్టాను. అదే ప్రయారిటీ ఆర్డర్ మీద ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ అ కంపౌండ్ is CH2O. Its molecular mass is 90. Calculate the molecular formula of the compound. ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చాడు, మాలిక్యులర్ మాస్ ఇచ్చాడు, క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా అన్నాడు. మీకు తెలుసు మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ n టైమ్స్ ఎంఎఫ్ ఈఎఫ్ ఇంటూ n టైమ్స్. n తెలియాలంటే మాలిక్యులర్ మాస్ అపాన్ ఎంపిరికల్ ఫార్ములా వేస్తే మీకు n వాల్యూ తెలిసిపోతుంది. ఆ వాల్యూ అనేది అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు మాలిక్యులర్ ఫార్ములా కూడా వచ్చేస్తుంది. ఇది సెకండ్ ప్రయారిటీ కింద తీసుకున్నాను. థర్డ్ ప్రయారిటీ కింద వాట్ వాల్యూమ్ ఆఫ్ CO2 ఇన్ లీటర్ ఈజ్ అబ్టైన్డ్ బై హీటింగ్ 4 grams ఆఫ్ CaCO3. 4 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ని కానీ హీట్ చేస్తే ఎంత వాల్యూమ్ ఆఫ్ CO2 వస్తుందని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు. అది కూడా ఒక్కసారి మీరు నోటీస్ చేయండి. అలాగే క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ 0.1 mole ఆఫ్ Na2CO3. సో వెయిట్ అడిగాడు. ఇందాక ఫార్ములాలో ఇది వెయిట్ అనమాట. నెంబర్ ఆఫ్ మోల్ 0.1 ఇచ్చాడు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చి 106 అండి సోడియం కార్బోనేట్ది. ఇది 0.1 ఇంటూ 106 అంటే 10.6 వస్తుంది. సో అదే మీకు ఆన్సర్. దేనిది? వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ది. వెరీ సింపుల్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ O2 at STP రిక్వైర్డ్ టు కంప్లీట్లీ బర్న్ 100 ml ఆఫ్ ఎసిటైలిన్. 100 ml ఆఫ్ ఎసిటైలిన్ కానీ బర్న్ చేస్తే ఎంత వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది అన్నది క్వశ్చన్. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్టోయికియోమెట్రీ బేస్డ్ మీద కాబట్టి సో వాల్యూమ్ రిలేషన్షిప్ బేస్డ్ క్వశ్చన్. సో మీకు న్యూమరికల్ కింద వస్తుంది. అలాగే డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మోలార్ మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్టాన్స్ ఇస్ నథింగ్ బట్ మోలార్ మాస్. మీకు తెలిసిందే, ఒక మాలిక్యూల్ తీసుకోండి, ఆ మాలిక్యూల్ యొక్క మోలార్ మాస్ అనేది 44U వస్తుంది. CO2 అని తీసుకుంటే 44U. అలా ఒక ఎగ్జాంపుల్ CO2నో వాటర్నో ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే వాట్ డూ యూ మీన్ బై సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యొక్క డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. సో దీని గురించి మనం 2 మార్క్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీరు ప్రాపర్గా అబ్జర్వ్ అయితే చేసినట్లయితే. ఓకేనా? సో మనకి ఇలాగా 7 క్వశ్చన్స్ ఉన్నాయి.
ఈ 7 క్వశ్చన్స్ కూడా సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి వచ్చినవే. సో ఈ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో మోస్ట్లీ ఎక్కువ పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్స్ అయితే ఇవే. మోస్ట్ ప్రాబబుల్గా ఇవి అడుగుతాడని ఒక ఎక్స్పెక్టేషన్తో మాత్రమే నేను చేస్తున్నాను. ఓకేనా? రైట్, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. నెక్స్ట్ దాంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్లో కూడా 2 మార్క్స్ ఉన్నాయి. అందుకే నేను అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకున్నాను. సో ఈ 7 క్వశ్చన్స్లో కూడా ప్రాబబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ మోస్ట్లీ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ 600 నానోమీటర్ ఇది ఎక్కువగా అడిగాడు. న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ. మీకు ఫ్రీక్వెన్సీ అడిగాడు, లాంబ్డా వాల్యూ ఇచ్చాడు. నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్, అంటే 600 × 10⁻⁹. సి అనేది 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ వేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే సెకండ్ వన్, వాట్ ఈజ్ హన్స్ రూల్. వాట్ ఈజ్ హన్స్ రూల్? నేను హన్స్ రూల్ అంటాను, కొంతమంది హున్స్ రూల్ అంటారు. దట్ ఈస్ అప్ టు యూ. మీ ప్రొనౌన్సియేషన్ బట్టి మీరు ప్రొనౌన్స్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. హన్స్ రూల్ స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇస్తే సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా రాస్తే మనకి సరిపోతుంది. ఆక్సిజన్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ కానీ రాస్తే సరిపోతుంది. ఓకేనా? అలాగే ఎక్స్ప్లెయిన్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. వాట్ ఈజ్ హన్స్ రూల్, ఎక్స్ప్లెయిన్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఈ రెండు కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి మనం త్రీ ప్రిన్సిపల్స్ వాడతాం. ఆఫ్ బోస్ ప్రిన్సిపల్ ఒకటి, హన్స్ రూల్ ఒకటి, పౌలీస్ ప్రిన్సిపల్ ఒకటి. దాంట్లో ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పటిదాకా వీడియో చూస్తున్నట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ అనేది మాకు వీడియోలు చేయడానికి చాలా బూస్టప్లా ఉంటుంది. మనం ఫ్రీ కంటెంట్ ఇస్తున్నాము, ఛార్జ్ ఏమీ చేయటం లేదు. మొత్తం ఐపీ ప్రిపరేషన్ అనేది ఫ్రీ కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రా ద షేప్ ఆఫ్ dz² అండ్ dx²y² ఆర్బిటాల్. సో డైరెక్ట్గా షేప్స్ డ్రా చేస్తే ఒక్కొక్క ఆర్బిటాల్కి ఒక్కొక్క 1 మార్క్ వస్తుంది. dz² ఆర్బిటాల్కి ఒక షేప్కి 1 మార్క్, అలాగే dx²y² కూడా 1 మార్క్. ఫైండ్ ఛార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇది కూడా న్యూమరికల్ బేస్డే. మీకు ఏంటంటే 1 ఎలక్ట్రాన్ ఛార్జ్, సో 1.602 × 10⁻⁻19 కులూమ్స్. అలాంటిది 1 మోల్ అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో మల్టిప్లై చేస్తే ఆ ఛార్జ్ వాల్యూని మీకు 1 మోల్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తుంది. సో అది మీరు కులూమ్స్ని ఫారడేలో మార్చుకుంటే 1 ఫారడే ఈజ్ ఈక్వల్ టు 96,500 కులూమ్ అనే డెరివేషన్ ఉంది కదా, అదే వస్తుంది. నా వాట్ ఈస్ బ్లాక్ బాడీ, అనదర్ క్వశ్చన్. ఓకే, పర్ఫెక్ట్ ఎమిటర్ ఆర్ అబ్జర్వర్ అంటాము. ఓకే, how many subshells are associated with n is equal to 5, another 2 mark question. దీంట్లో ఈ 7 2 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ప్రయారిటీ అడిగేవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓన్లీ 1 2 మార్క్ క్వశ్చన్ ఉంది. సో నేను అంటే మిగతా 2 మార్క్స్ ఉన్న దగ్గర 7 ఇచ్చాను, ఇక్కడ మాత్రం 4 or 5 ఇస్తున్నాను. అంటే చాయిస్ తక్కువగా తీసుకున్నాను. అంటే 5లో ఒకటి ఎక్స్పెక్టేషన్ అనేది చేస్తున్నాము. సో దీంట్లో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అడిగింది ఏంటంటే Mg2+ ఈజ్ స్మాలర్ దాన్ O2- ఇన్ సైజ్. సైజ్తో కంపేర్ చేసుకుంటే Mg2+ కానీ O2- కానీ రెండు కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. అంటే దాని అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్. Mg2+లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే O2- కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండేటప్పుడు మీకు మ్యాగ్నెట్యూడ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ కానీ పెరిగితే క్యాటయాన్లో సైజ్ తగ్గిపోతుంది. మ్యాగ్నెట్యూడ్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ పెరిగితే యానియాన్లో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో M2+ కానీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, సో సైజ్ అనేది తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే అన్ ఎలిమెంట్ X యాజ్ అటామిక్ నెంబర్ 34, గివ్ ఇట్స్ పొజిషన్ పీరియాడిక్ టేబుల్. మనం ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇచ్చున్నాం ఆల్రెడీ. ఎవరైనా ఇప్పటిదాకా చూడకపోతే 2 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రతి చాప్టర్ ఇచ్చున్నాం, చూడండి. సో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ఇట్స్ పీరియాడిక్ టేబుల్. నేమ్ ఎనీ 2 బ్రిడ్జ్ ఎలిమెంట్స్. ఓకే, IE1 ఆఫ్ O ఈజ్ లెస్సర్ దాన్ దట్ ఆఫ్ N అండ్ Y. ఆక్సిజన్ అనేది నైట్రోజన్ కన్నా ఫస్ట్ అయనైజేషన్ కలిపి తక్కువ ఉంటుంది, ఎందుకని. వాట్ ఆర్ ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కోవలెన్సీ ఆఫ్ అల్యూమినియం అండ్ AlH2O టేకెన్ 5 times Cl2+. సో ఇది కూడా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 4th చాప్టర్ ఏంటంటే కెమికల్ బాండింగ్. సో మీది కూడా మీకు 2 మార్క్స్ వస్తుంది దీంట్లో నుంచి. సో కెమికల్ బాండింగ్లో 2 మార్క్స్ వస్తాయి. వాటి నుంచి కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు, సో కెమికల్ బాండింగ్ ఒక్కసారి చూద్దాం. జస్ట్ హోల్డ్ ఆన్. గుడ్. ఓకే, కెమికల్ బాండింగ్లో వాటర్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ బట్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఈజ్ ఎ గ్యాస్ అన్నారు.
వై బికాస్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్, దట్ టు ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అని చెప్తాము. వాట్ ఈస్ మెంట్ బై బాండ్ ఆర్డర్? హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, రైట్? రైట్ ద బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ H2 మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీని బేస్ చేసుకుని మనం బాండ్ ఆర్డర్ గానే మ్యాగ్నెటిక్ బిహేవ్ ఇస్తాము. BF3 is trigonal pair but NF3 is pyramidal, Y అన్నాడు. సో ఇస్తాము లోన్ పేర్ అనేది రీజన్. స్టేట్ ఆక్టెట్ రూల్, సో 8 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండాలి, దాని బేస్డ్ మీద ఆక్టెట్ రూల్ స్టేట్మెంట్ ఇస్తారు. వాట్ ఈస్ హైబ్రిడైజేషన్? హైబ్రిడైజేషన్ అయ్యేసరికి ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ద అటామిక్ ఆర్బిటాల్స్, రైట్, విల్ గివ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సింపుల్ డెఫినేషన్ చెప్తున్నాను. అలాగే O2 is paramagnetic while O2 minus is diamagnetic. It is explained based on MOT, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ బేస్ మీదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సెషన్స్ ఇచ్చాను, ఎక్స్ప్లెయిన్. సో 85 out of 85 స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు ఆ 2 మార్క్లో ఎన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని కూడా చదవండి. నెక్స్ట్ థెర్మోడైనమిక్స్, పాసిబిలిటీ ఓన్లీ 1-2 మార్కే కాబట్టి దీంట్లో కూడా 4 మాత్రమే ఇచ్చాను. సో చాలా తక్కువ పాసిబిలిటీలో సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. స్టేట్ థర్డ్ థెర్మోడైనమిక్స్, మోస్ట్లీ ఈ క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్? అలాగే గివెన్ N2 + 3H2 గివింగ్ delta H0 is equal to minus 92.4 kilojoule. What is the standard enthalpy of formation of ammonia gas? Standard enthalpy of formation ఎప్పుడు కూడా 1 mole of compound కి ఇస్తాము, దాన్ని బట్టి క్వశ్చన్ చేసేస్తారు. అలాగే స్టేట్ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ చాలా సింపుల్ స్టేట్మెంట్, అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి సిమిలర్ గానే ఉంటుంది ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ స్టేట్మెంట్. అలాగే ఈక్విలిబ్రియం 1-2 మార్క్ క్వశ్చన్. దీంట్లో నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద పేపర్స్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినట్లయితే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అనేది క్వశ్చన్ ఎక్కువగా వచ్చింది కాబట్టి ఆ క్వశ్చన్ నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కూడా. గివ్ 2 కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ ఫర్ Kp గ్రేటర్ దాన్ Kc. మనకు తెలుసు Kp ఈజ్ ఈక్వల్ టు Kc RT హోల్ రైజ్ టు డెల్టా N. సో 2 కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ ఏంటంటే ఇన్ విచ్ Kp గ్రేటర్ దాన్ Kc ఆర్ Kp లెసర్ దాన్ Kc. ఏ క్వశ్చన్ అడగొచ్చు, బట్ ఒకటి అనేది పిక్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి దానికి, Kp గ్రేటర్ దాన్ Kcకి. వాట్ డైనమిక్ ఈక్విలిబ్రియం? డైరెక్ట్ డెఫినేషన్. వాట్ ఈజ్ హోమోజెనియస్ ఈక్విలిబ్రియం? గివ్ 2 ఎగ్జాంపుల్స్ అన్నాడు. ఈక్విలిబ్రియంలో మీకు ఎక్కడైతే ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ సేమ్ అయితే హోమోజెనియస్, డిఫరెంట్ అయితే హెట్రోజెనియస్ అంటాం. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చి రెడాక్స్ రియాక్షన్స్ 1-2 మార్క్ వస్తుంది. దీంట్లో మోస్ట్లీ ఫస్ట్ 2 క్వశ్చన్స్ నుంచి అయితే మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ అయితే నాకు ఉంది. వాట్ ఈస్ రిడాక్స్ రియాక్షన్? గివెన్ ఎగ్జాంపుల్. అలాగే వాట్ ఈస్ డిస్ప్రపోర్షనేషన్? ఇక్కడ ఎవరు మిస్టేక్ చేయరు అని అనుకుంటారు, ఎందుకంటే మీకు 2 మార్క్స్ దగ్గర చాయిస్ లేవు కాబట్టి నేను అందుకే ఇన్సిస్ట్ చేశాను. 85 out of 85 ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు అవుట్ ఆఫ్ మీకు 10 క్వశ్చన్స్ ఉంటే కూడా చదవటం మంచిది, రైట్? మీ మోస్ట్ ప్రాబబుల్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే చేస్తున్నాం. వాట్ ఆర్ ది ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ కంపౌండ్స్? సో ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి దేంట్లో, H2S2O8లో. అలాగే 2 కార్బన్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి CH3COOHలో. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను. 2 మార్క్స్ ఎక్కడైతే మీకు ఉంటాయో అక్కడ నేను 7 క్వశ్చన్స్ వరకు అయితే పిక్ చేశాను. దీంట్లో ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంటే. ఎక్కువగా ఏదైతే అడిగాడో అది ఫస్ట్లో పెట్టాను. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ 4-ethyl 2-methyl ఎనిలీన్. స్ట్రక్చర్స్ రాసేటమే ఎనిలీన్ స్ట్రక్చర్ రాసి 4th పొజిషన్ ఇథైల్, 2nd పొజిషన్లో మిథైల్ పెట్టాలి. అలాగే నియోపెంటేన్, స్ట్రక్చర్ ఆఫ్ నియోపెంటేన్ రాయాలి. వెరీ సింపుల్, దిస్ ఇస్ నియోపెంటేన్, దట్స్ ఆల్. బట్ ఎలాబరేట్ చేయండి. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ఈచ్ కార్బన్ ఇన్ ద ఫాలోయింగ్ కంపౌండ్? ప్రతి కార్బన్ కి హైబ్రిడైజేషన్ ఇవ్వాలి. CH3 CH ట్రిపుల్ బాండ్ CH CN. ఓకే, హౌ మెనీ సిగ్మా అండ్ పై బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్? ఈ CH ట్రిపుల్ బాండ్ C, CH డబల్ బాండ్ CH CH3, CH2 డబల్ బాండ్ C డబల్ బాండ్ CH3. సిగ్మా అండ్ పై బాండ్ క్యాలిక్యులేషన్స్ చాలా సింపుల్. మీరు డబల్ బాండ్ ఉంటే ఒక సిగ్మా పై ఉంటుంది, ట్రిపుల్ బాండ్ ఉంటే ఒక సిగ్మా 2 పై ఉంటుంది. ఆల్ సింగిల్ బాండ్స్ అనేవి సిగ్మా బాండ్స్ అంతే. దీనికి ఆన్సర్స్ కావాలంటే మన వీడియోలోనే ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్లో ఉన్న వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు మీరు ఆన్సర్స్ కావాలన్నా. వాట్ ఈజ్ మెటామెరిజం? గివెన్ ఎగ్జాంపుల్. టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం మీకు తెలుసు. వాట్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్? గివ్ ఎగ్జాంపుల్స్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. What is carbocation? Give example.
అలాగే రైట్ ఐయుపిఎసి నేమ్స్ ఆఫ్ CH3 CHOH CH3. అలాగే దిస్ పర్టికులర్ కంపౌండ్, సో ఒకదానికి ప్రొపైల్ గ్రూప్ ఉంది, ఇంకొక దానికి మెథైల్ గ్రూప్ ఉంది. సో దీని ఐయుపిఎసి నేమ్ ఇవ్వాలి. అలాగే లాస్ట్ చాప్టర్ మనకు వచ్చి హైడ్రోకార్బన్స్. 2 మార్క్స్ ఉన్నాయి. వాట్ ఈస్ వర్డ్స్ రియాక్షన్, గివ్ అన్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ఫ్రెడల్ క్రాఫ్ట్స్ అల్కైలేషన్. అలాగే హౌ ఈథేన్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ethene. I mean, there is a small mistake. How ethene is prepared from ethane, right? So there is a small mistake in it. Okay. A mistake naithe okkasari correct cheyandi. How ethane is prepared from ethene. This is ethene. Okay. Sorry for it. Okay. The just typing mistake. Like, what is substitution reaction? Explain with one example. Explain coal-based electrolytic method with an example. What is stereoisomerism? Give one example. What is sulfonation of benzene? నేను మోస్ట్లీ మీరు హైడ్రోకార్బన్స్లో చూస్తే అరౌండ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా మోస్ట్ ఆఫ్ ద చాప్టర్స్లో 10 క్వశ్చన్స్ వరకే ఉంటాయి, కానీ ఈ ఒక్క చాప్టర్లో మాత్రం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ. బట్ స్టిల్ దాంట్లో కూడా నేను హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ఇవ్వడానికి చేశాను. 7 క్వశ్చన్స్ 2 అయితే చేస్తున్నాను. సో ఇది మనకేంటంటే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్తున్నాను. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్న క్వశ్చన్స్ అయితే ఇవి మొత్తం 9 చాప్టర్స్లో. దీనికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ అయితే మనం క్లియర్ కట్గా ఛానల్లో ఇచ్చిన వీడియోస్లో చూడండి. 1 మార్క్ వచ్చేసరికి ఎక్కడెక్కడ చాయిస్ తీసుకోవడానికి అవ్వదు. ప్రతిది కూడా నీట్గా చదవండి. 1 మార్క్ క్వశ్చన్ అంటే ప్రతి చాప్టర్లో కూడా చదవాలి. ప్రతి చాప్టర్లో అన్ని 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్ చదవండి. 1 వర్డ్ ఆన్సర్స్ అవ్వచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవ్వచ్చు, లేకపోతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా అవన్నీ 1 మార్క్ ఉన్నవన్నీ కూడా చదవటం బెటర్. ఎందుకు బెటర్ అంటున్నానంటే 1 మార్క్ అనేవి 85 అవుట్ ఆఫ్ 85 డిసైడ్ చేసేవండి. 85 అవుట్ ఆఫ్ 85 డిసైడ్ చేసే సెక్ని దాంట్లో మనం ఏమి ఎగ్జామ్షన్ అనేది తీసుకోకూడదు. ఏదో మనం ఏంటంటే ఛానల్లో వ్యూస్ కోసం నేను 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి పికౌట్ చేసి ఇచ్చినా కూడా సో అది సెంటమ్ని మిస్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి సో మనం ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్ని ఏమైనా సజెస్ట్ చేస్తున్నామంటే మొత్తం అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా చదవండి. హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్లో కంటెంట్ నచ్చితే మళ్ళీ అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఛానల్ని షేర్ చేయండి, వీడియోస్ని కూడా షేర్ చేయండి. రైట్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై.